హాయ్ అండి, నా పేరు జునైద్ షేక్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పోర్టల్లో న్యూరోకేర్ ఇంజెక్షన్ వేస్తున్నామండి. న్యూరోకేర్ ఇంజెక్షన్ ఎందుకు వేయాలి, ఏ ప్రాబ్లమ్స్ వస్తే వేయాలి అనేది డీటెయిల్గా వినండి. చాలా త్వరగా చెప్పేస్తాను. న్యూరో ఇంజెక్షన్ అనేది నర్వ్ డిజార్డర్స్, ఏదైనా మనకి నర్వ్ డిజార్డర్స్, మనం చిన్న చిన్న పిల్లలైనా కానీ 4 months 3 months పిల్లలు సరిగా నిలబడవు, కొన్ని పిల్లలు కింద పడిపోవడము, మోకాళ్ళు మీద బలం లేకుండా పోవడము, నరాల్లో వీక్నెస్ ఉండడం వల్ల ఇలా అయితే జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ అన్ని చిన్న చిన్న పోటీలు అండి. జస్ట్ ఇక్కడ మీకు 5 months పోటీలు ఒకసారి ఇక్కడ చూపించండి. ఇవన్నీ జస్ట్ మీకు 5 months పోటీలు ఉన్నాయండి. ఈ పోటీలకి మనం న్యూరోకేర్ ఇంజెక్షన్, న్యూరోకేర్లో ఏముంటుందంటే విటమిన్ B6, నికోసమైడ్ అండ్ డి పెథనోల్ ఇంజెక్షన్. ఇది యూజ్ చేయడం వల్ల మనకి స్ట్రాంగ్ అయిపోతాయండి. స్ట్రాంగ్ అయిపోవడం, ఏమి నర్వ్ వీక్నెస్ రాకపోవడం, తర్వాత మనము డీవార్మింగ్ వేసిన తర్వాత వీక్ అయిపోతుంటాయండి, స్ట్రెస్కి గురవుతుంటాయి. తర్వాత గొర్రెకి పుట్టిన పిల్లలు కొద్దిగా వీక్గా ఉండడం, సరిగా నిలబడకపోవడం వల్ల కొన్ని వీక్నెస్ వస్తాయి. సో దానివల్ల ఈ న్యూరోకేర్ ఇంజెక్షన్ వేస్తే కొద్దిగా ఆకలి కూడా ఎక్కువై మంచిగా తిని మంచి సైజ్ రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనము వీడియోలో మనం న్యూరోకేర్ ఇంజెక్షన్ ఎంత వేయాలి, ఆఫ్టర్ 3 months చిన్న పోటీలు కూడా వేయచ్చండి. చిన్న పిల్లలు 2 months పిల్లలకి అయితే 0.2 ml 0.1 ml కన్నా చాలా తక్కువ వేయాలి. లైట్ గా డోసెస్, చిన్న డోసెస్ లో వేసేయాలి. సో ఈ పోటీలకి మనము 1.5 ml వేయడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, మనం న్యూరోకేర్ ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేస్తున్నామండి. ఇదిగోండి 1.5 ml అలా ఇంజెక్షన్ చేసి దీంట్లో ఇంట్రామస్కులర్ వేయాలండి. అలా పట్టుకోండి ఒకసారి మీరు. దీన్ని మనం మజిల్ కి వేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ట్రయాంగిల్ షేప్, ఈ ట్రయాంగిల్ లాగా ఉంటుంది. ఇది భుజం ఉంటుంది కదా, ఈ భుజం కింద భాగం వదిలిపెట్టి ఈ ట్రయాంగిల్ షేప్ లో మనం 90 ఇట్లా క్రాస్ వేయడం, ఇలా వేయడం అట్లా ఏం వేయకుండా స్ట్రైట్ ఇంజెక్షన్ అనేది 90 ఇట్లా స్ట్రైట్ గుచ్చాలండి. ఈ చిన్న పోటీలు కాబట్టి మనం ఎక్కువ లోపల గుచ్చకుండా జస్ట్ కొద్దిగా పాటు లోపల పోయినా కూడా బాగుంటుందండి. సో ఇలా చూసేసుకొని మనము ఇలా మెల్లంగా ఇలా గుచ్చేసి ఇలా వెనక లాక్కోవాలండి. ఇట్లా ఎయిర్ వచ్చిన తర్వాత ఇలా మెల్లంగా ఇట్లా ఎయిర్ వచ్చిన తర్వాత మెల్లంగా అలా ప్రెస్ చేసేయాలండి. అయిపోయింది. ఇలా అండి ఈ న్యూరోకేర్ ఇంజెక్షన్స్ ఖచ్చితంగా మీరు మీ ఫార్మ్స్లో అయినా కానీ, డైరీ ఫామ్ ఎద్దులైనా కానీ ఏ దానికైనా ఖచ్చితంగా వాడండి. ఇది వాడటం వల్ల మనకి ఆకలి అనేది ఎక్కువ పెరుగుతుంది, మనకు ప్రోటీన్ బాగా తయారైతే మంచి వెయిట్ వస్తుంది, చాలా నరాల వీక్నెస్, మంచిగా కింద పడిపోవడము, కాళ్ళు వీక్నెస్ ఇదేం కాకుండా ఖచ్చితంగా బాగుంది. ఇది ఎవ్రీ 3 months 4 months ఒకసారి అలా వాడండి. మళ్ళీ కంటిన్యూస్ గా వాడకండి. మనకి వెయిట్ గెయిన్ వస్తుంది, బాగా వేయాలి, బాగా హైట్ అవ్వాలి అని మీరు చాలా మంది ప్రాబ్లమ్స్ ఇదే చెప్తారు. 5 ml వేసేది, 4 ml వేసేది, అట్లా వేయకండి. మీ వెయిట్ ని ప్రకారం మీరు వేయండి. ఏదైనా డౌట్స్ వచ్చినా మీకు దీంట్లో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.